హలో అండి. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వండర్‌ఫుల్ ప్రిపరేషన్. తెలుగులో ది హిందూ అనాలిసిస్ చేయండి మ్యామ్ అని వి గాట్ లాట్స్ ఆఫ్ రిక్వెస్ట్స్ అండ్ కామెంట్స్ అండి. ఇట్స్ రియల్లీ ఛాలెంజింగ్ అండ్ టఫ్ టాస్క్ ఫర్ మీ టు డూ తెలుగు అనాలిసిస్ వితిన్ 15-20 మినిట్స్ బికాస్ 1 to 1.5 అవర్ క్లాసెస్ ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయటం అలవాటు. బట్ ఎనీహౌ డూయింగ్ ఇట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండి. ఈరోజు మనం ది హిందూ జూలై 25th ఆర్టికల్ ఏదైతే ఉన్నాయో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అవి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఎస్ ఫ్రంట్ లైన్, ఫ్రంట్ పేజ్ అండ్ అదర్ టాపిక్స్ చూద్దాం. కోనేరు హంపి is in news and India-UK relations are in news, and yes, Supreme Court states on 2006 blasts are again in news. ఇండియా-యూకే రిలేషన్స్ ఈ ఇయర్ డ్యామ్ షూర్గా మెయిన్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో దోస్ హూ ఆర్ రైటింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్పెషల్లీ ప్లీజ్ మేక్ షూర్ వెన్ ఎవర్ ఎనీ డెలిగేట్ కమ్ ఫ్రమ్ ఎనీ అదర్ నేషన్ టు ఇండియా, లేకపోతే మన ఇండియా నుండి ఎవరైనా ఇప్పుడు మన జయశంకర్ గారు కానీ పిఎం గారు కానీ వేరే నేషన్స్కి వెళ్ళేటప్పుడు both the nations working on which grounds అన్నది ప్లీజ్ మేక్ ఏ నోట్ అండి. ఇట్ ఈస్ హైలీ ఇంపార్టెంట్ టు మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ దోస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో డిఫరెంట్ నేషన్స్తో ఉన్న డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఒకసారి చూసుకోవాలి. అండ్ కమింగ్ టు దిస్ ఇండియా యూకే రిలేషన్స్, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేశారు. ఫ్యూ అదర్ ఆస్పెక్ట్స్ ఈ పర్టికులర్ ఇండియా యూకే రిలేషన్స్వి ఎడిటోరియల్లో అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఈ పేజెస్లో కూడా ఇచ్చారు. అది కూడా మనం మాట్లాడదాం. కమింగ్ టు దిస్ ఆర్టికల్, విజన్ 2035 దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఎక్స్క్లూజివ్లీ, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ మల్టీలేటరలిజం అండి. అంటే యునైటెడ్ నేషన్స్, UNSC, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, IMF, వరల్డ్ బ్యాంక్ వీటిపైన ఏవైతే కంటెంపరీ గ్లోబల్ రియాలిటీస్ ఉన్నాయో దే ఆర్ వర్కింగ్ టు రిఫ్లెక్ట్ ఆన్ దెమ్, యాజ్ వెల్ యాజ్ బోత్ ద నేషన్స్ ఆర్ 2035 విజన్ ఏదైతే ఉందో ఫ్రేమ్వర్క్, దాంట్లో కొన్ని పిల్లర్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ అండ్ జాబ్స్ కానీ, టెక్నాలజీ, సెక్యూరిటీ ఇనిషియేటివ్, క్లైమేట్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఇనిషియేటివ్స్ రిలేటెడ్ టు దీస్ యాంటీ ఏదైతే యాంటీ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటికి ఫైట్ చేయడానికి. వాటితో పాటు దే ఆర్ వర్కింగ్ లాట్ ఆన్ బిల్డింగ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇన్ ఫ్యూ ఫీల్డ్స్ అండ్ సెక్టర్స్ అండి. అండ్ దే వర్కింగ్ లాట్ టు బ్రింగ్ లాట్స్ ఆఫ్ చేంజ్ ఇన్ గ్లోబల్లీ. ట్రేడ్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. అండ్ బోత్ ఆర్ ఫోకసింగ్ ఆన్ టుడేస్ ఎరా డిమాండ్స్ డెవలప్మెంట్, నాట్ ఎక్స్పాన్షనిజం అనేది వాళ్ళ మెయిన్ ఫోకస్ అండి. సో ఇలాంటి నేషన్స్ విజిట్కి వెళ్ళేటప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యూ మల్టీ డైమెన్షనల్ పాయింట్స్ కూడా చూసుకోవాలి. నేను మీకు ఇది చాలాసార్లు చెప్పాను. ఎస్, so this is all about India-UK relations. I'll be doing one more article exclusively. Let's see the editorial pages for today అండి. As I already mentioned, India UK ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేశారు కదా. ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో ఈయన పబ్లిక్ హెల్త్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో డెఫినెట్లీ దే విల్ బి గోయింగ్ టు బి డంపింగ్ ఆఫ్ లాట్స్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇంటూ నేషన్. సో ఫ్యూ కేస్ స్టడీస్ ఈయన మెన్షన్ చేశారు. లైక్ మెక్సికోలో ఏం జరిగింది FTA వల్ల, ఇండియాలో ఏం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి ప్రొడక్ట్స్ని, ఫుడ్ ప్రొడక్ట్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల లాట్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ కానీ, ఒబేసిటీ ఇష్యూస్ కానీ, ఇలాంటివి డయాబెటీస్ ఇష్యూస్ కానీ వస్తాయి. సో ఇట్ కెన్ బీ పోజింగ్ ఏ ఛాలెంజ్ టు హెల్త్. సో ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసినప్పటికీ కూడా ఏదైతే ఫార్మాట్ రెడీ చేయడానికి కొంచెం టైం పడుతుందో దాని మీద ఫోకస్ చేసి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉంచాలి. దిస్ ఇస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈస్ ఆల్ టాకింగ్ అబౌట్. అంటే definitely you are focusing on building strong economy, strong ties and multilateralism, but that FTA should not cost benefit public health, especially in a nation like India అన్నది ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం అండి. ఒకసారి చూసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించినవి కొంచెం క్రక్స్లో తీసుకొని ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ FTA అన్నప్పుడు ఇలాంటి పాయింట్స్ మీరు మెన్షన్ చేయగలగాలి. అండ్ ఎస్, మెయిన్స్కి రిలవెంట్గా ఇది ఒకటి ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియా చైనా రిలేషన్స్ అండి. మనం కైలాస్ మానసరోవర్ యాత్ర గురించి మాట్లాడినప్పుడు చెప్పాం కదా, ఇట్స్ ఇన్వాల్వింగ్ బోత్ ద నేషన్స్. సో ఈ ఆర్టికల్లో దే ఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ అదర్ ఆస్పెక్ట్స్ లైక్ ఇండియా ఇష్యూయింగ్ టూరిస్ట్ వీసా టు చైనీస్ పీపుల్ నేషనల్స్, అదొకటి పాయింట్ మాట్లాడారు. యాజ్ వెల్ యాజ్ LAC మిలిటరీ స్టాండ్ ఆఫ్ అండ్ గల్వాన్ వ్యాలీ ఏదైతే క్లాస్ 2020 దగ్గర నుండి 2024లో తీసుకున్న కొన్ని స్టెప్స్ అండ్ ఇప్పుడు 2025లో జరుగుతున్న
హౌ దే ఆర్ వర్కింగ్ టు బిల్డ్ ట్రాంక్విలిటీ అండ్ పీస్ అది కూడా మాట్లాడారు. యాజ్ వెల్ యాజ్ ఫ్యూ మెన్షన్ చేశారు ఫ్యూ డైమెన్షన్స్ లైక్ షాంఘై కోఆపరేషన్ గానీ, లేపోతే మెగా డ్యామ్ ప్రాజెక్ట్ ఆన్ బ్రహ్మపుత్ర గానీ కూడా మెన్షన్ చేశారు. అండ్ యెస్, దిస్ ఆర్టికల్ ఈజ్ ఎక్స్‌క్లూజివ్‌లీ అబౌట్ దీస్ మాన్యువల్ స్కావెంజర్స్. దాని గురించి మనం చాలా డీటెయిల్స్ చెప్పాము. ఇట్స్ వన్ మోర్ యాడ్ ఆన్ టు ద పర్టిక్యులర్ టాపిక్. ఒకసారి జస్ట్ చూసుకొని పాయింట్స్ నోట్ చేసుకుంటే చాలు. అగైన్ దే మెన్షన్డ్ అబౌట్ ఫ్యూ స్కీమ్స్, హౌ దిస్ యాక్ట్ ఈస్ వర్కింగ్, వాట్ ఆర్ ద other challenges in implementing these అన్నది just they mentioned it because of recent instance and recent studies regarding these cleaning deaths of all these septic tanks and all, how it can be హ్యాండిల్డ్ అండ్ హౌ దిస్ ఛాలెంజ్ కెన్ బి సాల్వ్డ్ అన్నది కూడా ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. అంటే టేకింగ్ హెల్ప్ ఆఫ్ దీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఫ్యూ మెకానిజమ్స్ టెక్నాలజీ కానీ, అండ్ రోబోట్స్ ఇన్స్టలేషన్ ఎక్సెట్రా దే టాక్డ్ అబౌట్. అండ్ yes, the fault lines in India's electoral architecture are visible అంటే all this is all about బీహార్స్ ఎలక్టరల్ ఓటర్స్ ఈ డిస్కషన్ జరుగుతుంది కదా. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ఇన్ బీహార్ ఏదైతే జరుగుతుందో దాని గురించి సార్, దాని గురించి. సో ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఆర్పిఏ 2 వెర్షన్స్ డిజైన్ చేసింది. అండ్ వాట్ అబౌట్ ద అంటే రెసిడెంట్స్కి సిటిజన్షిప్కి డిఫరెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఏ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది ఆర్ ఆపర్చునిటీస్ ఇస్తుంది ఎస్పెషలీ ఫర్ ఓటర్స్ యాజ్ వెల్ యాజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఏం చెప్తుంది, అండ్ వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దిస్ వాట్ ఈస్ కాల్డ్ అంటే ఇప్పుడు వేరే సిటీస్కి వెళ్తారు, అక్కడ హౌస్ అక్కడ బిల్డ్ చేసుకుంటారు, బట్ ఓటర్ కార్డ్ కానీ ఓటర్ కానీ ఇక్కడ ఉంటుంది, లేకపోతే ఇక్కడ ఉండకపోవచ్చు. అలాంటి కేసెస్ని ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ అబ్రాడ్ చెప్పారు, అదర్ స్టేట్స్ చెప్పారు, యాజ్ వెల్ యాజ్ బీహార్లో ఏం జరుగుతుందో కూడా చెప్పారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బీహార్లోని హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ఇంటర్నల్ మైగ్రేషన్ ఉంది ఇండియాలో. సో దానివల్ల ఏంటి ప్రోస్ అండ్ కాన్స్ అండ్ హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ దిస్ బీహార్ ఎలక్ట్రల్ ఓట్స్ అనేది కూడా చెప్పారు. అండ్ 1.2 million నేమ్స్ వర్ డిలీటెడ్ అక్రాస్ ద స్టేట్ దిస్ ఇయర్ అనేది కూడా వన్ మోర్ పాయింట్ చెప్పారు. ఇలా ఈ ఆర్టికల్లో ఫ్యూ ఫ్యాక్ట్స్ అండ్ డేటా అండ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, విచ్ యూ కెన్ రైట్ వెన్ యూ ఆర్ రైటింగ్ సంథింగ్ రిలేటెడ్ టు ఎలక్షన్ కమిషన్. అండ్ ఎస్, ఈ పర్టికులర్ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్ అడాప్టేషన్ ప్రాసెస్ అండి. సో కారా సెంట్రల్ అడాప్టేషన్ రీసెర్చ్ అథారిటీ ఏదైతే ఉందో దానికి రెలవెంట్ డేటాను రిలీజ్ చేస్తూ ఫ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదవడం వల్ల మీకు ఒక అనాలిసిస్ వస్తుంది, ఒక మీకు ఒపీనియన్ థాట్ జనరేట్ అవుతుంది. సో దట్ ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ ఎనీ ఇంటర్వ్యూ బోర్డ్ అండ్ గెటింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూ కెన్ ఆన్సర్ దెమ్. సో 13 పేరెంట్స్ అండ్ ఆర్ ఇన్ లైన్ ఫర్ అడాప్టింగ్ ఎ చైల్డ్ అన్నది ఈ పర్టికులర్ రిపోర్ట్ సారాంశం. అండ్ వాట్ ఈస్ దట్ 2020 వరల్డ్ ఆర్ఫాన్ రిపోర్ట్ ఈస్ టాకింగ్ అబౌట్ అన్నది ఫ్యూ అబ్జర్వేషన్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ షుడ్ బి డన్ ప్రాపర్లీ సో దట్ మోర్ పీపుల్ కెన్ బి అడాప్టెడ్, మోర్ చిల్డ్రన్ కెన్ గెట్ హోమ్. అండ్ ది ఏజ్ గ్రూప్ హౌ దే కెన్ హ్యాండిల్ ఆల్ దీస్ థింగ్స్, ఎన్జిఓస్ ఎలా వర్క్ చేయాలి, చైల్డ్ డెవలప్మెంట్ ఎలా స్టేట్ లెవెల్లో వర్క్ చేయాలి, ఆల్ దీస్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ అనాలిసిస్ ఇచ్చారన్నమాట. అండ్ ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ వచ్చినప్పుడు పర్సన్స్ ఇన్ న్యూస్ అన్నట్టు ఏదైతే ఉంటుందో దాని కింద వస్తుంది. సో విఎస్ అచ్యుతానందన్, we recently lost him, and since 2019 he was not in అంటే he's a very famous communist veteran who worked for the land rights, especially anti-paddy land reclamation drive in late 1990s లో. He's a very famous personality who worked for the Kerala Paddy and Wetlands Act 2008 and all these things. So he's a very famous personality. Since 2019 he is not into social media much, into public much, but still when we lost him recently, lots of people అంటే అంత మర్చిపోకుండా ఆయన్ని గుర్తుపెట్టుకొని మరి అంత క్రోర్స్ ఆఫ్ పీపుల్ వచ్చారు అండ్ గివెన్ దేర్ రెస్పెక్ట్ టు హిమ్ అనేది చెప్పారు. సో హీ ఈజ్ ఎ వన్ హూ ఫాట్ ఫర్ దెమ్. కాబట్టి ఇలాంటివి న్యూస్లో ఉండేటప్పుడు జస్ట్ చెక్అవుట్ దేర్ కాంట్రిబ్యూషన్. ఎస్, అండ్ ఫ్రమ్ ద ఆర్చీవ్స్ 100 years ago, 50 years ago, నేను ఆల్వేస్ చెప్తాను, ఎగ్జాంపుల్స్ లాగా కేస్ స్టడీస్ లాగా రాసి పెట్టుకొని వెనెవర్ యు ఆర్ రైటింగ్ సంథింగ్ రిలవెంట్ టు మెయిన్స్ అన్నప్పుడు ఆర్ ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు జస్ట్ గివ్ అన్ ఎగ్జాంపుల్. అండ్ ఈ పిక్చర్లో ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ టాకింగ్ అబౌట్ ఏదైతే బస్సెస్ని యూస్ చేయకుండా అక్కడ చాలా కాలంగా హాల్ట్ చేసి ఉంచారో బికాస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇష్యూస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో క్రీపర్ ఫార్మ్డ్. సో వాట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఇస్ దిస్ గివింగ్, అదొకసారి చూసుకోండి. ఎస్, అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యుఎన్ఎస్సి. India is saying Gaza ceasefire a must. So we are working strong on humanitarian grounds. See, whenever any kind of chaos or any calamity or any
emergency situations happens anywhere in the world, India is the one who come forward as a humanitarian aid లో మనం ఫస్ట్ రెస్పాండర్గా ఉంటాము, బిగ్ బ్రదర్గా సపోర్ట్ చేస్తాము, వెదర్ ఇట్స్ అ కోవిడ్ టైమ్, వెదర్ ఇట్స్ ఎనీ ఫ్లడ్స్, డ్రాఫ్ట్స్ ఆర్ ల్యాండ్ స్లైడ్స్ ఆర్ ఎర్త్క్వేక్స్ ఆర్ ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ. సో వీఆర్ ద వన్ హూ ఆల్వేస్ కమ్ ఫార్వర్డ్, హెల్ప్ ద నేషన్స్ అండ్ సపోర్ట్స్. అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సీజ్ ఫైర్ ఇస్ మస్ట్, గాజా షుడ్ గెట్ ఫ్రీ అన్నది పాయింట్. అండ్ ఎస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ వీపీ ఎలక్షన్. వైస్ ప్రెసిడెంట్ గారు రిజైన్ చేశారు కదా, సో లాట్స్ ఆఫ్ డిస్కషన్స్ జరుగుతుంది. బోత్ ఆర్టికల్స్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ టాకింగ్ అబౌట్ దీస్, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎలా ఉంటుంది ప్రాసెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, యాక్ట్స్ రిలేటెడ్ టు అండ్ వైస్ ప్రెసిడెంట్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ఎలక్షన్ ప్రాసెస్ ఏంటి, శాలరీస్ అలవెన్సెస్ ఓత్ ఏంటి ఒకసారి చూడండి. అండ్ ఎస్, దీని గురించి ఒక ఎక్స్ట్రాడినరీ ఆర్టికల్ ఐఎమ్ సూన్ గోయింగ్ టు రిలీజ్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ our honorable chief justice is saying we are working strong with the government to clear pending judicial appointments ani. Two articles kuda side by side, especially talking about judicial appointments. There's a lots of delay in the cases and lots of pending cases in India lo unnayi, what can be done అని చెప్పేసి చాలా సార్లు క్వశ్చన్స్ వస్తాయి. ప్రాపర్ అలాట్మెంట్ ఆఫ్ వర్క్స్ ఇన్ ప్రాపర్ అపాయింట్మెంట్ విత్ ఇన్ టైమ్ అనేది వన్ మోర్ ఇంపార్టెంట్ సజెషన్ వన్ కెన్ గివ్, and it has been many times discussed by different committees and reports also. So judges appointments process ఏంటి judiciary point of view లో లక్ష్మీకాంత్లో ఒకసారి చూసుకోండి. ప్రధాన్ మంత్రి's Maldives visit soon because of they are going to celebrate this Independence Day, 60th ఇండిపెండెన్స్ డే. మాల్దీవ్స్ది మీకు గుర్తుంది అనుకుంటాను, లాస్ట్ టైం చాలా డిస్కషన్ జరిగింది. వీ బాయ్కాటెడ్ మాల్దీవ్స్ ఇన్ సోషల్ మీడియా, అప్పుడు చాలా ఇష్యూ జరిగింది. బట్ దే డిపెండెడ్ అపాన్ ఎకానమీ ఎక్స్క్లూజివ్లీ ఆన్ టూరిజం, అండ్ ఇండియా ఇస్ ద వన్ విచ్ ఇస్ గివింగ్ లాట్స్ ఆఫ్ ఎకానమీ టు దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ టూరిజం. సో అప్పుడు చాలా డిస్కషన్ జరిగింది, అప్పుడంతా అయింది ఓకే. బట్ నౌ ఇట్ ఈస్ అగైన్ బిల్డింగ్ స్ట్రాంగ్ గుడ్ టైస్ అండ్ ఎక్స్క్లూజివ్లీ ఫోకసింగ్ అగైన్ ఆన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అండి. Maritime security is the biggest challenge and prime area where the nation is focusing lot, because all the sides, three sides we have been surrounded by water kada, and we are really want to develop ourselves as a strong leader in global south gani, India Pacific region lo gani. That's the reason these island nations to gani, other nations to gani, we are working strong on building strong maritime security ties. And ఆయన వెళ్ళొచ్చిన తర్వాత డెఫినెట్లీ వాట్ ఆర్ ద అదర్ ఏరియాస్ టు ఫోకస్ ఆన్ మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఎస్, దళిత్స్, ఆదివాసీస్, ఉమెన్ ఎట్ కోర్ ఆఫ్ న్యూ కోఆపరేషన్. మనకు తెలిసిన విషయమే, వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ అండ్ డెవలపింగ్ ద ఎకానమీ ఆఫ్ ద నేషన్ ఈజ్ వర్కింగ్ లాట్ బై అవర్ PM and other leaders. So this is one area. And yes, India UK trade deal likely to boost ఫార్మ్ ఎక్స్పోర్ట్ గ్రోత్ బై 20% అంది చెప్తున్నారు. ఇందాకేం చెప్పారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల హెల్త్ ఇష్యూస్ రావచ్చు బికాజ్ ఆఫ్ ఇంపోర్ట్ అండ్ డంపింగ్ ఆఫ్ లాట్స్ ఆఫ్ హెల్త్ ఫుడ్ ప్రొడక్ట్స్ అనేది మాట్లాడాం. ఇక్కడేం మాట్లాడుతున్నారు, ఈ అగ్రిమెంట్స్ వల్ల, ఈ టైఅప్స్ వల్ల ఎక్స్పోర్ట్ గ్రోత్ పెరుగుతుంది. లాట్ ఇన్ విచ్ డైరెక్షన్ అంటే, especially in agriculture, India exporting 36.63 billion globally, while UK importing 37.52 billions. So few areas where they are focusing lot annadi, and what are the beneficiaries to both the sides annadi they are going to discuss. We are going to release a exclusive article on India UK relations, akkada manam anni clear ga chepdam. So this is all about today's The Hindu. Thank you.